హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఆర్ ఇన్ఫోటెక్. సో మనం ఈరోజు యాన్సిస్ వర్క్ బెంచ్లో డిజైన్ మోడ్లలో ఎక్స్ట్రూడ్ ఎలా చేయాలి, అలాగే మెటీరియల్ని ఎలా రిమూవ్ చేయాలనేది నేర్చుకుందాం. ఫస్ట్ యాన్సిస్ వర్క్ బెంచ్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయాలి. సో మీకు ఇంతకు ముందుగా చెప్పినట్టుగా యాన్సిస్ వర్క్ బెంచ్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది స్టార్టింగ్లో. సో ఇందులో స్టాటిక్ స్ట్రక్చరల్లో అనాలిసిస్ సిస్టమ్కి వెళ్ళి అందులో డిజైన్ మోడలర్ గురించి నేర్చుకుందాం. సో ఈ డిజైన్ మోడలర్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ జామెట్రీకి వెళ్ళాలి. సో జామెట్రీ రైట్ క్లిక్ చేయాలి. ఇందులో న్యూ డిజైన్ మోడలర్ జామెట్రీ మీద క్లిక్ చేయాలి. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇక్కడ మీకు ఇంతకు ముందుగా చెప్పినట్టుగా ఇట్లా మీకు రెడ్ కలర్లో వస్తే కొంచెం వెయిట్ చేయాలి. సో ఇక్కడ మనకి రెడీ అని కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనకి డిజైన్ మోడలర్ ఇంటర్ఫేస్ రెడీ అయింది. సో ఇందులో మనం ఏ జామెట్రీ అయినా మనం డ్రా చేసుకోవచ్చు. సో ఈ డిజైన్ మోడలర్ ఇంటర్ఫేస్లో మనం ఒక డయాగ్రామ్ డ్రా చేయబోతున్నాం. సో ఈ డయాగ్రామ్ డ్రా చేయడానికి మనకి ఆటో క్యాటియా బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ 2D స్కెచ్ డ్రా చేయాలి. సో దానికి ఎక్స్ట్రూడ్ కమాండ్ యూస్ చేసి మెటీరియల్ని యాడ్ చేయాలి. ఓకే, అది ప్రాసెస్. రైట్. సో ఫస్ట్ ఇందులో ఈ డిజైన్ మోడలర్ ఇంటర్ఫేస్కి రాగానే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే యూనిట్స్. సో మనం డ్రా చేయబోయే డయాగ్రామ్ ఏ యూనిట్స్లో ఉంది, ఏదర్ ఇట్ ఈజ్ మిల్లీమీటర్స్లో ఉండిందా, లేకపోతే సెంటీమీటర్స్లో ఉండిందా, లేకపోతే మిల్లీమీటర్లో ఉందా, మైక్రోమీటర్, ఫుట్, ఇంచ్. ఓకే, సో ఫస్ట్ మనం యూనిట్స్ సెట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను డ్రా చేయబోయే డయాగ్రామ్ మనకు ఆల్రెడీ డయాగ్రామ్ ఉంటుంది కాబట్టి ఆ డయాగ్రామ్ అనేది ఏ యూనిట్స్లో ఉంటుందనేది మనకు ముందుగానే తెలుసు కాబట్టి సో ఆ డయాగ్రామ్ అనేది మనం ఆ డైమెన్షన్ అనేది మనం చూస్ చేసుకోవాలి. సో ఇందులో ఫస్ట్ నేను మిల్లీమీటర్స్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఎగ్జాంపుల్ కేస్ కింద నేను మిల్లీమీటర్స్ తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ ట్రీ అవుట్లైన్, ఇది చాలా ఇంపార్టెంట్. సో మనం ఆ డయాగ్రామ్ని కంప్లీట్ చేయడానికి ఏమేమి టూల్స్ యూస్ చేసాము, ఏమేమి ఆపరేషన్స్ చేసామనేది మనకి ఈ ట్రీలో కనిపిస్తూ ఉంటుంది. సో ఇవి ప్లేన్స్, XY ప్లేన్, ZX ప్లేన్, అలాగే YZ ప్లేన్. సో మనం డయాగ్రామ్ అనేది త్వరగా కంప్లీట్ చేయడానికి ఏ ప్లేన్ అయినా ఇందులో చూస్ చేసుకోవచ్చు. సో ఇద్దరు XY ప్లేన్ చూస్ చేసుకోవచ్చు, లేదంటే ZX ప్లేన్ని చూస్ చేయొచ్చు, లేకపోతే YZ ప్లేన్ అయినా చూస్ చేయొచ్చు. ఓకే, సో ఈ ప్లేన్స్ తీసుకునే ముందు ఇందులో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సో ఇందులో మనకి రెడ్ కలర్లో ఉన్న యాక్సిస్ అనేది X యాక్సిస్, గ్రీన్ కలర్లో ఉండింది Y యాక్సిస్, అలాగే బ్లూ కలర్లో ఉండింది Z యాక్సిస్. ఓకే, సో ఇక్కడ ఇచ్చారు చూడండి. సో దీన్ని యూనివర్సల్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటాం. సో రెడ్ కలర్లో ఉండింది X యాక్సిస్, గ్రీన్ కలర్లో ఉండింది Y యాక్సిస్, అలాగే బ్లూ కలర్లో ఉండింది Z యాక్సిస్. ఓకే ఓకే, సో మనం డయాగ్రామ్ డ్రా చేయడానికి సో మనం క్యాటియాలో లేకపోతే ఆటోక్యాడ్లో ఏవైతే బేసిక్స్ నేర్చుకున్నామో సేమ్ అవే బేసిక్స్ ఇందులో యాన్సిస్ దాంట్లో కూడా ఒక 3D డయాగ్రామ్ డ్రా చేయడానికి యూజ్ చేస్తాం. సో ఫస్ట్ మనకి డయాగ్రామ్ చూడగానే ఏ ప్లేన్తో స్టార్ట్ చేయాలనేది మనకి తెలిసిపోతుంది. అంటే ఏ ప్లేన్లో ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేస్తే ఈజీగా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుందని మనకి తెలుస్తుంది కాబట్టి సో మన ఇష్టం, XY ప్లేన్ అయినా చూస్ చేసుకోవచ్చు, ZX ప్లేన్ అయినా చూస్ చేసుకోవచ్చు, అలాగే YZ ప్లేన్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ XY ప్లేన్ని చూస్ చేసుకుంటున్నా. ఓకే, సో నెక్స్ట్ లుక్ ఎట్ ఫేస్. సో ఈ ఐకాన్ని క్లిక్ చేస్తే మనకి అది 3 ప్లేన్స్ 2D కాస్త 3Dలో కనిపిస్తుంది. సో మళ్ళీ మనకి 3Dలో కనిపించాలంటే ఇక్కడున్న ఈ చిన్న యూనివర్సల్ కోఆర్డినేట్ సిస్టమ్ ఆ చిన్న డాట్ బటన్ ఆర్ బాల్ బటన్ని క్లిక్ చేస్తే మనకి మళ్ళీ 3Dలో కనిపిస్తుంది. సో 3Dకి వచ్చేస్తుంది. ఓకే, సో XY ప్లేన్ లుక్ ఎట్ ఫేస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి అది 2Dలో కనిపిస్తుంది. ఓకే, సో దీని మీద మనకి స్కెచ్ చేయడానికి ఇక్కడ 2 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి స్కెచింగ్ సెక్షను, ఇంకోటి మోడలింగ్ సెక్షను. సో స్కెచింగ్ సెక్షన్లోకి వెళ్ళి మనం లైక్ ఆటోక్యాడ్లో క్యాటియాలో ఏవైతే బేసిక్ స్కెచ్ షేర్ ఉంటుందో, లేకపోతే 2D టూల్ బార్ ఏదైతే ఉండిందో
ఆ టూల్స్ అన్నీ కూడా మనకిక్కడ స్కెచింగ్‌లో ఉంటాయి. ఈ స్కెచింగ్‌లో ఉంటాయి. లైక్ లైన్, టాంజెంట్ లైన్, లైన్ బై 2 టాంజెంట్స్, పాలీలైన్, పాలిగాన్, రెక్టాంగిల్, సర్కిల్, ఓవెల్. ఓకే. సో, ఇవన్నీ డ్రా టూల్ బార్ లాగా. ఆటోకాడ్‌లో డ్రా టూల్ బార్ లాగా ఇవన్నీ 2డీ కమాండ్స్. ఓకే. నెక్స్ట్ మోడిఫై. సో, డ్రా చేసిన ఆహ్, స్కెచ్‌ని మోడిఫై చేసుకోవడం కోసం మోడిఫై టూల్ బార్ ఉంటుంది. లైక్ ఆటోకాడ్ లాగా. సో, అందులో మనకి ఫిల్లెట్ గాని, చాంఫర్ గాని, కార్నర్, ట్రిమ్. ఓకే. సో, ఇవన్నీ కూడా మనకి మోడిఫై కమాండ్‌లో వస్తాయి. అలాగే డైమెన్షన్. సో, డైమెన్షన్ ఇవ్వడానికి డైమెన్షన్స్. అలాగే కన్‌స్ట్రైన్, అలాగే సెట్టింగ్స్. ఓకే. సో, లైక్ మనకి ఆటోకాడ్‌లో ఏవైతే కమాండ్స్ ఉన్నాయో సేమ్ అవే కమాండ్స్ అనేవి మనకిక్కడొస్తాయి. సో, ఈ కమాండ్స్ అన్ని యూజ్ చేసి మనం స్కెచింగ్ చేయాలి. ఓకే. సో, 2డీ డయాగ్రామ్ డ్రా చేయాలి. సో, వన్స్ మనకి 2డీ డయాగ్రామ్ అయిపోయిన తర్వాత సో, మోడలింగ్ టూల్ బార్‌లోకొచ్చేసి సో, మోడలింగ్ టూల్ బార్‌లోకొచ్చేసి ఇక్కడ మనకి ఎక్స్‌ట్రూడ్, రివాల్వ్ ఆప్షన్, స్వీప్, స్కిన్ ఆర్ లాఫ్ట్. ఓకే. సో, ఇవి మనకి స్కెచింగ్‌లో యూజ్ చేసిన 2డీ డయాగ్రామ్‌ని సో, ఈ కమాండ్స్ యూజ్ చేసి మనం 3డీలోకి కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే. సో, ఈ 3డీలో కన్వర్ట్ చేయాలంటే సో, జనరేట్ బటన్ అనేది చాలా ఇంపార్టెంట్ బటన్. సో, మనకి యాన్సిస్ వర్క్ బెంచ్‌లో ఎక్కువ సార్లు మనం యూజ్ చేసేది జనరేట్ బటన్ ఒకటి యూజ్ చేస్తాం. ఇందులో ఈ డిజైన్ మోడలర్‌లో. ఓకే. సో, ఏదన్నా ఒకటి 2డీ నుంచి 3డీకి రావాలి అంటే కంపల్సరీగా మనం జనరేట్ బటన్‌ని క్లిక్ చేయాలి. ఓకే. అలాగే ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో డీటెయిల్స్ ఆఫ్ వ్యూ. ఓకే. సో, డీటెయిల్స్ ఆఫ్ వ్యూ. సో, ఇక్కడ ఈ టాబులర్ కాలమ్ ఒకటి కనిపిస్తా ఉంటది. సో, ఇందులో మనం ఏ పార్ట్ డ్రా చేసినా దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ టేబులర్ కాలమ్‌లో వస్తాయి. డీటెయిల్స్ ఆఫ్ వ్యూ అనే టేబులర్ కాలమ్‌లో వస్తాయి. ఓకే. సో, ఇప్పుడు ఒక చిన్న డయాగ్రామ్ డ్రా చేసి సో, ఇవన్నీ ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఎక్స్‌వై ప్లేన్ మీద క్లిక్ చేశాను. ఓకే. సో, ఎక్స్‌వై ప్లేన్, స్కెచింగ్, ఒక చిన్న స్క్వేర్ అలాంటిది డ్రా చేద్దాం. సో, ఇందులో స్క్వేర్ డ్రా చేయడానికి రెక్టాంగిల్ కమాండే యూజ్ చేస్తాం. సో, రెక్టాంగిల్ కమాండ్. ఓకే. ఫ్రమ్ ద ఆరిజిన్. సో, ఫ్రమ్ ద ఆరిజిన్ ఓకే. ఒక చిన్న స్క్వేర్ లాంటిది డ్రా చేశాను. సో, దీనికి డైమెన్షన్ ఇద్దాం. డైమెన్షన్. ఓకే. జనరల్. ఈ లైన్ సెలెక్ట్ చేయండి. కిందకి డ్రాగ్ చేయండి. మీకు డైమెన్షన్ హెచ్1 అని వస్తుంది. ఈ హెచ్1కి సంబంధించిన డైమెన్షన్ మనకిక్కడ తెలుస్తుంది. డీటెయిల్స్ ఆఫ్ వ్యూ టేబుల్‌లో తెలుస్తుంది. ఎంత డైమెన్షన్ ఉండిందనేది ఇక్కడ తెలుస్తుంది. ఓకే. అలాగే వర్టికల్ లైన్. సో, V2 ఓకే. అంటే సెకండ్ డైమెన్షన్. V2 మీన్స్ సెకండ్ డైమెన్షన్ వర్టికల్ లైన్ కాబట్టి V అని వస్తుంది. సో, అది ఎంత డైమెన్షన్ ఉండిందనేది మనకి డీటెయిల్స్ ఆఫ్ వ్యూలో ఇక్కడ తెలుస్తుంది. ఓకే. సో, మనం ఆ డైమెన్షన్ చేంజ్ చేయాలంటే మనం ఇక్కడ చేంజ్ చేస్తాం. ఓకే. సో, లెట్స్ సే ఇట్ ఈస్ 50 ఎంఎం. ఎంటర్. V2 సెకండ్ డైమెన్షన్ 50 ఎంటర్. ఓకే. సో, ఇప్పుడు మనం 50 ఎంఎం అనే ఒక స్క్వేర్‌ని డ్రా చేసాం. నౌ క్లిక్ ఆన్ జనరేట్. క్లిక్ ఆన్ జనరేట్. సో, క్లిక్ ఆన్ జనరేట్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి. మనకి ఎక్స్‌వై ప్లేన్‌లో ఒక స్కెచ్ అనేది జనరేట్ అయిపోయింది. ఓకేనా? సో, స్కెచ్ అనేది జనరేట్ అయింది. సో, మీరిలా స్కెచ్ క్లిక్ చేయగానే ఇలా యెల్లో కలర్ వస్తుంది. ఓకే. ఇది ఇనిషియల్‌గా యెల్లో కలర్ లేదు. ఇలా సెలెక్ట్ చేయగానే యెల్లో కలర్ వస్తుంది. అంటే మనం అది ఆ స్కెచ్‌ని సెలెక్ట్ చేసామని అర్థం. ఇలా యెల్లో కలర్ వస్తే. ఓకే. నెక్స్ట్ దీన్ని ఎక్స్‌ట్రూడ్ చేద్దాం. ఓకే. సో, క్లిక్ ఆన్ ఎక్స్‌ట్రూడ్ కమాండ్. I am showing it as a 3D. So now 3D plane. ఓకే. సో, ఎక్స్‌ట్రూడ్. సో, ఈ డీటెయిల్స్ ఆఫ్ వ్యూ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, నౌ ఎక్స్‌ట్రూడ్ జామెట్రీ. సో, ఆల్రెడీ మనం ఇప్పుడే ఇక్కడ స్కెచ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి, ఆ స్కెచ్ ఇలా యెల్లో కలర్‌లో సెలెక్ట్ అయింది కాబట్టి, సో, జామెట్రీ అప్లై. సో, ఆ స్కెచ్ అన్నీ నేను సెలెక్ట్ చేశాను. సో, అప్లై చేయగానే మనకి యెల్లో కలర్ కాస్త ఇలా బ్లూ కలర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఓకే. ఆపరేషన్ యాడ్ మెటీరియల్. ఓకే. ఎక్స్టెండ్ టైప్. లెట్స్ సే ఇట్ ఈస్ 100 ఎంఎం, 100 ఎంఎం. ఓకే. సో, నౌ క్లిక్ ఆన్ జనరేట్. సో, క్లిక్ ఆన్ జనరేట్ మీద క్లిక్ చేయగానే మనకి 100 ఎంఎం డెప్త్ ఉన్న 50 స్క్వేర్. ఓకే. ఒక సాలిడ్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఓకే. సాలిడ్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సో, అది క్రియేట్ చేసాం. సో, ఇందులోనే ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే ఆప్షన్స్
యాజ్ థిన్ సర్ఫేస్ ఒకవేళ మనం ఇది గాని యెస్ అని పెడితే ఓకే. సో, థిన్ సర్ఫేస్‌ని యెస్ అని పెడితే మనకి ఇన్‌వర్డ్ థిక్‌నెస్, ఔట్‌వర్డ్ థిక్‌నెస్ అనొస్తుంది. ఏంటి ఇన్‌వర్డ్ థిక్‌నెస్, ఔట్‌వర్డ్ థిక్‌నెస్ అంటే, ఒకవేళ మనం ఇన్‌వర్డ్ థిక్‌నెస్ ఇచ్చామనుకోండి, సో, ఈ టాప్ 50, 50 ఈ లైన్ బేస్‌గా ఇన్‌వర్డ్‌గా వచ్చిద్ది థిక్‌నెస్. ఓకే. సో, ఇన్‌వర్డ్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10 అని ఇచ్చాననుకోండి. క్లిక్ ఆన్ జనరేట్. ఇక్కడ చూడండి. సో, ఈ లైన్ బేస్‌గా ఈ లైన్ ఎంత డైమెన్షన్ ఇటు 50, ఇటు 50 ఉంది గదా! సో, ఇక్కడి నుంచి లోపలికి 10 థిక్‌నెస్ వస్తుంది. దీన్ని ఇన్‌వర్డ్ థిక్‌నెస్ అంటారు. ఓకే. ఇన్‌వర్డ్ థిక్‌నెస్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఔట్‌వర్డ్ ఇచ్చాననుకోండి. సో, ఈ 50 బేస్‌గా బయటి సైడ్‌కి 10 థిక్‌నెస్ వస్తుంది. ఔట్‌వర్డ్ థిక్‌నెస్ అంటే. ఓకే. సో, లెట్స్ సీ అది గూడా చూద్దాం. సో, 10 నౌ క్లిక్ ఆన్ జనరేట్. ఓకే. సో, ఇది చూడండి ఇక్కడ 50 ఉంది యాక్చువల్‌గా. బయటికి 10 వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది మనకి క్లియర్‌గా. ఓకే. చూడండి. ఓకే. సో, ఇది 50 కదా! ఔట్‌వర్డ్‌కి 10 వస్తుంది. ఇన్‌వర్డ్ అంటే ఇటు లోపలికొస్తుంది. ఔట్‌వర్డ్ అంటే ఇటు బయటికి మెటీరియల్ యాడ్ అవుతుంది. ఓకే. సో, అది ఒకటి ఇంపార్టెంట్ ఇందులో. అలాగే ఇక్కడ డైరెక్షన్ దగ్గర డైరెక్షన్ డైరెక్షన్ దగ్గర నార్మల్ అంటే నార్మల్‌గా మెటీరియల్ యాడ్ అవ్వమని అర్థం. ఓకే. సో, రివర్స్ డైరెక్షన్ అంటే బ్యాక్ సైడ్‌కి ఓకే. సో, ఎక్కడైతే నేను ప్లేన్ తీసుకున్నానో దానికి బ్యాక్ సైడ్‌గా అటు సైడ్ వెళ్తుంది. అంటే రివర్స్ డైరెక్షన్‌లో మనకి మెటీరియల్ అనేది యాడ్ అవుతుంది. ఓకే. సో, రివర్స్ డైరెక్షన్. అలాగే బోత్ సిమెట్రిక్. సో, సిమెట్రిక్ అంటే మనం ప్లేన్ తీసుకున్న దగ్గర నుంచి మనకి రైట్ వర్డ్ ఎంతైతే మెటీరియల్ యాడ్ అవుతుందో లెఫ్ట్ వర్డ్ కూడా సేమ్ అంతే మెటీరియల్ యాడ్ అవ్వడాన్ని సిమెట్రిక్ బోత్ సిమెట్రిక్ అంటారు. ఓకే. అలాగే బోత్ అసిమెట్రిక్ అండ్ మనకి డిఫరెంట్ లెంత్ లెఫ్ట్ వర్డ్, రైట్ వర్డ్ సేమ్ సైజ్ ఉన్న మెటీరియల్ కాకుండా డిఫరెంట్ సైజ్ ఉన్న మెటీరియల్‌ని యాడ్ ఎలా చేయాలనేది మనకి బోత్ అసిమెట్రిక్‌లో వస్తుంది. ఓకే. సో, ఇందులో ఎక్స్‌టెండ్ టైప్ ఒక సైడ్ ఏమో 100 ఇచ్చాం. సెకండ్ సైడ్ ఏమో లెట్స్ సే ఓన్లీ 50 ఇద్దాం. 50 దెన్ క్లిక్ ఆన్ జనరేట్. సో, మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో, ఇక్కడి నుంచి ఇటు సైడ్‌కేమో మనకి 100 యాడ్ అయింది. అదే ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్‌కి 50 యాడ్ అయింది. ఓకే. సో, ఇట్లా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఎక్స్‌ట్రూడ్ అండ్ రిమూవ్ దాంట్లో. ఓకే. ఇవన్నీ కూడా ఎక్స్‌ట్రూడ్ అండ్ రిమూవ్ చేయడం వల్ల ఆహ్, ఎక్స్‌ట్రూడ్ అండ్ రిమూవ్ మెటీరియల్ యూజ్ చేయడం వల్ల మనం ఇవన్నీ చేయొచ్చు. ఇలాంటి ఆప్షన్స్ అన్నీ గూడా మనకి ఎక్స్‌ట్రూడ్ కమాండ్‌లోనే వస్తాయి. ఓకే. సో, థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.